ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీపై ఉత్కంఠ కొనసాగుతోంది. తెలంగాణ హైకోర్టు ముందు ఆకుల యాదగిరి స్టేట్మెంట్ ఇచ్చారు. ఫలితాలు వెల్లడైన తర్వాత బలవంతంగా నన్ను చీరాల తీసుకెళ్లారు. హైకోర్టు ఉత్తర్వులతో నిన్న కౌన్సిల్ మీటింగ్ కు హాజరయ్యాను. బలవంతంగా 2 రోజులు చీరాలలోని రిసార్ట్స్ లో ఉంచారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీపై ఉత్కంఠ కొనసాగుతుంది. తెలంగాణ హైకోర్టు ముందు ఆకుల యాదగిరి స్టేట్మెంట్ ఇచ్చారు. ఫలితాలు వెల్లడైన తర్వాత బలవంతంగా నన్ను చీరాల తీసుకెళ్లారు. హైకోర్టు ఉత్తర్వులతో నిన్న కౌన్సిల్ మీటింగ్ కు హాజరయ్యాను. బలవంతంగా 2 రోజులు చీరాలలోని రిసార్ట్స్ లో ఉంచారని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంటిపోతున్న ప్యారగల్ బస్సులో అందరూ కూడా కలిసి వాళ్ళకి సీట్ అందరికీ ఇవ్వలేదు సార్. లేదు సార్, నేను నాయనతో లేదే క్యాంప్లో వెళ్ళాను సార్, క్యాంప్ టూర్లో సార్. ఇంటిపోతున్న ప్యారగల్ బస్సులో అందరూ కూడా కలిసి వాళ్ళకి సీట్ అందరికీ ఇవ్వలేదు సార్. లేదు సార్, నేను నాయనతో లేదే క్యాంప్లో వెళ్ళాను సార్, క్యాంప్ టూర్లో సార్. ఇంటిపోతున్న ప్యారగల్ బస్సులో అందరూ కూడా కలిసి వాళ్ళకి సీట్ అందరికీ ఇవ్వలేదు సార్. లేదు సార్, నేను నాయనతో లేదే క్యాంప్లో వెళ్ళాను సార్, క్యాంప్ టూర్లో సార్. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీపై ఉత్కంఠ కొనసాగుతోంది. తెలంగాణ హైకోర్టు ముందు ఆకుల యాదగిరి స్టేట్మెంట్ ఇచ్చారు. ఫలితాలు వెల్లడైన తర్వాత బలవంతంగా నన్ను చీరాల తీసుకెళ్లారు. హైకోర్టు ఉత్తర్వులతో నిన్న కౌన్సిల్ మీటింగ్ కు హాజరయ్యాను. బలవంతంగా 2 రోజుల పాటు చీరాలలోని రిసార్ట్స్ లో ఉంచారని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. చెప్పండి దుర్గేష్. తెలంగాణ రాష్ట్ర తెలంగాణ ముగిసిందని కూడా చెప్పుకోవాలి. దాంట్లో మొత్తం తొలి ఘట్టంకి సంబంధించినట్టు చూసుకుంటే మొత్తం ఎన్నికల సందర్భంగా ముట్టినట్టు ఎవరు చైర్మన్ ఉండాలి, ఎవరు చైర్మన్ ఉండాలి అనేది ఉత్కంఠమైన నవాతం మేలకుండా ప్రతి చోట కూడా కొన్ని అయితే సజావుదాయి. కానీ ఇప్పుడు మనం చూసినట్టు హైదరాబాద్ నగర శివార్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం ఇప్పుడు అంతా హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. అయితే మొత్తం ఒక హైడ్రామా క్రియేట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కానివ్వండి, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ 3 పార్టీలకు సంబంధించినటువంటి ఇబ్రహీంపట్నం ఏదైతే ఉన్నదో దాంట్లో జరిగినటువంటి 24 మంది మొత్తం మీద దాంట్లో చూస్తే మున్సిపాలిటీలో 24 వార్డు మెంబర్స్, 24 వార్డు మెంబర్లో బీఆర్ఎస్ పార్టీ మొత్తం 13 మంది కైవసం చేస్తుంది. మిగతా అయితే బీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ అండ్ బీజేపీ, ఇండిపెండెంట్ వీళ్ళందరూ నడుతున్న నేపథ్యంలోనే గతంలో ఉన్నటువంటి పార్టీ నేత ఎవరైతే ఉన్నారో ఆకుల యాదగిరి అని తను బీఆర్ఎస్ పార్టీలో చురుకైన కార్యకర్త, తను సీనియర్ పార్టీ కార్యకర్తను కూడా అందరికీ తెలిసిన విషయమే. తను ఆల్రెడీ ఎన్నికలు ముగిసింది, ఆల్రెడీ పోలింగ్ అయింది. అంతే తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఏదైతే జరిగిందో 13 మంది గెలిచిన తర్వాత యాదగిరి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను 19వ వార్డు కౌన్సిలర్, తను ఆల్రెడీ తను సంబంధించిన పార్టీ నేతలు కిడ్నాప్ చేసి చీరాలు ఉన్నటువంటి ఒక రిసార్ట్స్ లో పెట్టారని చెప్పి తన కుటుంబ సభ్యులందరూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మొత్తం ఏదైందంటే ఈ యొక్క ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోనే అందరినీ కూడా కొంతమందిని ఇష్టపూర్వకంగా వెళ్తున్నారు, కొంతమంది బలవంతంగా తీసుకుపోతున్నారు. కానీ ఆకలి యాదగిరి అయితే ఎవరైతే తన 19th వార్డుకి సంబంధించినటువంటి మెంబర్ ఎవరైతే ఉన్నారో కౌన్సిలర్ ఉన్నారో తను ఆల్రెడీ తమ బీఆర్ఎస్ పార్టీ నేతలే తనను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు కిడ్నాప్ కేసు పెట్టడం జరిగింది. కిడ్నాప్ కేసు పాటు కూడా కోర్టు కూడా ఆశ్రయించడం, తన కొడుకు యాదగిరి కొడుకు కోర్టును ఆశ్రయించాడు. కోర్టు మొత్తం సీరియస్ గా తీసుకోవడంతోనే ఎక్కడున్నా ఎట్టి పరిస్థితుల్లో హాజరుపరచాలని చెప్పి పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే పోలీసులు తనకు సంబంధించినటువంటి సెల్ ఫోన్ ట్రాక్ కానీ అందరూ ఎవరు పాల్గొన్నారు, ఎంతమంది తీసుకెళ్లారు అనే కోణంలో కూడా పోలీసులు ఇబ్రహీంపట్నం పోలీసులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో తన ఎట్టకేలకు తనను అదుపులోకి తీసుకోవడం జరిగింది. తనతో పాటు ఉన్నట్టు ఎవరు తీసుకెళ్లారు, ఎంతకు తీసుకుపోయారు దానిపైన ఆరాధిస్తే కేవలము చైర్మన్ పదవి కోసము దక్కే పరిస్థితి, ఎందుకంటే తనకు ఇవ్వాల్సిన పరిస్థితి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తున్నారనే ఉద్దేశంతో జరిగిందా, ఇక్కడ ఏం జరిగిందా అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే హైకోర్టులో తను హాజరుపరచడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ కిడ్నాప్ చేశారు, తను
ఆల్రెడీ మళ్ళీ పోలీసులు పట్టుకొచ్చారు, పోలీసులు మనకు కౌన్సిలింగ్ హాజరు కావడం జరిగింది. ఇదంతా తిరిగి మళ్ళీ కోర్టులో సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే తను కిడ్నాప్ అయిన వ్యక్తి ఎక్కడున్నాడు, దీన్ని కూడా పూర్తి వివరాలతో కూడా న్యాయస్థానం ముందు హాజరుపరిచిన నేపథ్యంలో తను ఆల్రెడీ జడ్జి ముందు కూడా తనకు న్యాయస్థానం ముందు కూడా స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కేవలం తనకు టీఆర్ఎస్ పార్టీ నేతలు తను కిడ్నాప్ చేశారు, తను చీరాల్లో తీసుకువెళ్లారు, 2 రోజులు ఒక రిసార్ట్స్లో పెట్టారు, తనకు బెదిరింపులకు పాల్పడ్డామని రకరకాల ఇబ్బందులు గురి చేశారని చెప్పి తను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తన సొంత పార్టీ నేతలే తను కిడ్నాప్ చేశారని నేను ఊహించలేకపోవని చెప్పేసి తను కూడా వాపోతున్న పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుండి సీనియర్ నేత ఉన్నటువంటి సీనియర్ పార్టీ నేత ఉన్నాడు, అది తనకు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్ ఇచ్చి టికెట్ కూడా ఇచ్చారు, బీఆర్ఎస్ నుంచి గెలిచాడు. అంతా గెలిచిన తర్వాత వేరే సంబంధించిన కనుక చూసుకుంటే తన పార్టీ నేతలే తను కిడ్నాప్ చేస్తారని ఊహించలేకపోయిన తను చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఎట్టకేలకు ఈ యొక్క ఘట్టం ముగుస్తుందని కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. ఇబ్రహీంపట్నం సంబంధించినటువంటి చైర్మన్ పార్టీకి సంబంధించినటువంటి వైస్ చైర్మన్ సంబంధం అంతా కూడా ఒక హైడ్రామా జరుగుతుందని కూడా చెప్పుకోవాలి. మరి ఈ రోజు ఆల్రెడీ న్యాయస్థానం ముందు తను స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మరి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మరి ఒక పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అని కూడా చూడాలి. ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చూస్తే 13 మంది మన మ్యాజిక్ ఫిగర్ ఉన్నది. ఇప్పటికీ ఆల్రెడీ 13 మంది గెలిచారు, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి అండ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీజేపీకి సంబంధించి అందరితో తీసుకుని వాళ్ళు చైర్మన్ పదవి కూడా కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఇప్పుడు ఆల్రెడీ తను కిడ్నాప్ చేశారు. మరి కిడ్నాప్ చేసినటువంటి పరిస్థితి చూస్తే ఎందుకోసం కిడ్నాప్ చేశారు, కేవలం మద్దతు కోసమే కిడ్నాప్ చేస్తారా లేకుంటే పార్టీ మారుతున్న ఉద్దేశంతో చేస్తారా, మరి తనకి ఏ విధంగా చేస్తారు అంటే కుటుంబ సభ్యులందరూ కూడా భయభ్రాంతకు గురైన పరిస్థితి. కిడ్నాప్ చేసి తీసుకెళ్లి అంతం చేస్తారా ఒక భయంతో కూడా ఉన్నామని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మరి వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మన పోలీసులు తీసుకొని తను సంబంధించినటువంటి మున్సిపాలిటీ కమిషనర్ అక్కడికి ఏదైతుందో మున్సిపల్ కార్యాలయానికి తీసుకువెళ్ళి అక్కడ ఏం జరుగుతుందని దానిపైన కూడా ఉత్కంఠమైన వాతావరణం నెలకొంటుంది. మరి ఇప్పుడు ఒక పార్టీ నేతలు తను కిడ్నాప్ చేశారు కనుక వాళ్ళపైన కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ఎందుకంటే తనకు ఎటువంటి బెదిరింపులు పాల్పడ్డారు, ఎందుకు కిడ్నాప్ చేస్తారు, కిడ్నాప్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది అనే దానిపైన కూడా పోలీసులు అయితే ఆరాధిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతానికి అయితే హైకోర్టులో ఉన్నాడు. హైకోర్టు నుంచి తన స్టేట్మెంట్ ఇచ్చి మొత్తం కాసేపట్లో ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇబ్రహీంపట్నంకు తీసుకెళ్లేందుకు పోలీసులు కూడా తనతో పాటు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే అలా తనకు కూడా ప్రాణాన్ని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి ఉన్నది. ఎందుకంటే తను ఈ రోజు కిడ్నాప్ చేస్తారు, రేపటి నాటికి మళ్ళీ తను ఏం చేస్తారో అనే అయమయంలో ఉన్నటువంటి పరిస్థితి, తనకు ప్రాణహాని ఉన్నది, తనకు ప్రాణరక్షణ కల్పించాలని చెప్పేసి యాదగిరి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు ప్రభుత్వానికి వాళ్ళ న్యాయస్థానం కూడా వేడుకుంటున్న పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మరి ఇక్కడ నుంచి తీసుకెళ్లిన తర్వాత మరి ఏం జరుగుతుందో చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉన్నది. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్. ఇంటిపోతున్న ప్యానల్ మెంబర్స్ అందరూ కూడా కలిసి వాళ్ళ